మీరు తాప్సీ నటించిన లూప్ లపేట సినిమా చూసారా? ఓటీటీ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది, కావాలంటే ఒకసారి చూడండి. అంటే ఆ సినిమాను ప్రమోట్ చేయడం ఇక్కడ మన ఉద్దేశం కాదు. కాకుంటే తన తండ్రి సొమ్ము కాజేయడానికి ఇద్దరు కొడుకులు ప్లాన్ చేసి ఫ్లాప్ అవుతారు ఆ సినిమాలో. ఇప్పుడు మీరు చూడబోయే మామ అల్లుడు మధ్యలో మనవడు అనే ఈ మూవీలో వీళ్ళు హిట్ కొట్టారు. మరి కాకుంటే అన్ని చోరీ స్టోరీల వల్లే లాస్ట్లో దొరికిపోయారు. ఏంటి లూటీ లంపటం అంటారా? అదేదో మీరే చూసేయండి. కరీంనగర్ సిటీ భగత్ నగర్ కి చెందిన ఎంబి అజ్మత్. ఈయన ఇంట్లో కొందరు దొంగలు చొరబడి పిస్టల్, కత్తులతో దాడి చేసి దోపిడీ చేశారు. ఈ ఘటనపై కేసుతో పాటు ఫోకస్ కూడా పెట్టిన కరీంనగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తమ విచారణలో పలు నమ్మలేని నిజాలు తెలుసుకుని షాక్ అయ్యారు. అజ్మత్ దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో అల్లుడు రాజుద్దీన్ ఈ ఇంట్లో ఏడాదిగా మఖం పెట్టాడు. అయితే సందట్లో సడేమియాలాగా ఈ అల్లుడి గారికి ఒక మామగారికే టోకరా కొట్టాలన్న మెరుపు లాంటి ఐడియా వచ్చింది. మామగారింట్లో పెద్ద ఎత్తున సొమ్ముంది. దీనిపై కన్ను పడింది. తన జట్టులోకి కొడుకును కూడా చేర్చుకున్నాడు. అరే బాబు, మీ తాతగారింట్లోని నువ్వు నేను మన ముఠా కలిసి భారీ చోరీ చేద్దామన్నాడు. తండ్రికి తగ్గ కొడుకు కదా, ఓకే బాబా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎంతైనా బాబ్ 1 నెంబరీ, బేటా 10 నెంబరీ కదా. దీంతో బేటా ఇచ్చిన పర్మిషన్ తో బాబ్ డమ్మీ పిస్టల్, పదునైన కత్తి వంటి సరుకు సరంజామా సిద్ధం చేశాడు. మరో ముగ్గురిని వెంట పెట్టుకుని అచ్చం దొంగల ముఠా ఇంట్లో పడ్డట్టు విరుచుకుపడ్డారు. చోరీ ముగిశాక మామను లూటీ చేసిన అల్లుడు అండ్ గ్యాంగ్ మీరట్ కి పరారైపోయారు. రంగంలోకి దిగిన కరీంనగర్ పోలీసులు వివిధ ఆధారాలు సేకరించారు. నిందితులు మీరట్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒక అల్టిమేటం జారీ చేశారు. మీరే లొంగిపోతారా లేక మేమొచ్చి మిమ్మల్ని అందరి ముందు అరెస్ట్ చెయ్యాలా అని రాజశేఖర్ గాని రామిరెడ్డికి ఇచ్చినట్టు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ టార్చర్ తట్టుకోలేక బాబ్, బేటా ఇద్దరు మీరట్ కోర్టులో సరెండర్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటి వరకు అయితే ముగ్గురిని అరెస్టు చేశామంటున్నారు పోలీసులు. మీరట్ కోర్టులో లొంగిపోయిన నిందితులకు పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ కి తీసుకొచ్చి మరింత లోతుగా విచారిస్తామని అంటున్నారు. వీరికి మీరట్లో గతంలో నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. డమ్మీ పిస్టల్స్ తో బెదిరించి వారి చేతులు కాళ్ళు కట్టి నిర్బంధించి ఇంట్లో నుంచి బంగారు, వెండి ఆభరణాలు మరియు మొబైల్ ఫోన్స్ తీసుకొని పోవడం జరిగింది. అక్కడి నుంచి పారిపోతున్న సమయంలో ఆ ప్రాంగణంలో వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారి 2 మోటార్ సైకిళ్లను తీసుకొని పారిపోయారు. అల్లుడే కాదా అని ఇంట్లో ఉంచుకుంటే ఏకంగా మామ సొత్తే చోరీ చేశాడు. బంధుత్వం కూడా మరిచి తన కొడుకుతో సహా లూటీ చేశాడు. వీడెవరో ఘరానా అల్లుడిలా ఉన్నాడే అని ముక్కున వేలేసుకుంటున్నారు అజ్మీద్ బంధుమిత్రులతో పాటు ఈ ప్రాంత వాసులు సైతం.